పోయిన సంపద రావడమే కాకుండా అత్యధికమైనటువంటి ఇంకా ఇంకా కలిగి అతను మళ్ళీ సంపన్నుడయ్యాడు అని చెప్పాడు. తన ఎక్స్పీరియన్స్ తానే రాసుకున్నాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే శివపూజ ఎంత గొప్పది. ఇక్కడ కుసుమ పూజకి, అభిషేకానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నదయ్యా. ఇదే వివరిస్తున్నాడు ఇక్కడ. ఎవరు? బ్రహ్మగారు మార్కండేయుడికి చెప్తూ ఆ పూజ చేసేటప్పుడు ఏమిటిస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు. సిద్ధమేనా? దీనికి అందరూ సిద్ధమే. ఎందుకంటే ఏది వస్తుందో వినాలంటే భలే ఉంటుంది కదండి. ఏది చేసినా నాకేంటట ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అభిషేకాత్ ఆత్మశుద్ధి శాస్త్రం చెప్తోంది. అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి లభిస్తుంది. ఇంత చేస్తే ఆత్మశుద్ధ అన్నాడు ఒక ఆయన. అంటే వాడి చిత్తశుద్ధి గొప్పది అనిపించట్లేదు, ఇంకేదో కావాలనిపిస్తుంది. కానీ ప్రతిదానికి రెండు ప్రయోజనాలు ఉంటాయి. ప్రధాన ప్రయోజనం, అవాంతర ప్రయోజనం. ఎందుకంటే లోకంలో చాలామందిని చూస్తుంటామండి, డబ్బు ఒక్కటే ప్రయోజనం అనుకుంటారు. ఒక పని చెయ్యమని చెప్పామనుకోండి, డబ్బు అనే ప్రయోజనం ఉంటే ఎక్కువ చేస్తారు. కాదయ్యా ఇది మంచి పని అంటే వాలంటీర్గా చేసేవాళ్ళు ఉండరండి. ఎందుకంటే డబ్బే ప్రయోజనం అనుకుంటున్నారు. కానీ డబ్బుకి మించింది ఇంకోటి ఇస్తాడు భగవంతుని తెలియట్లేదు. అలాంటి వాళ్ళని లోకంలో చూసి చూసి విసుగొచ్చుది ఒకటి. కనుకనే చిత్తశుద్ధి కలుగుతుంది అంటే పెద్ద రుచించదు మనకి. నువ్వు రేపు సంపన్నుడు అయిపోతావు, నీకు పొజిషన్ వచ్చేస్తుంది, ఇక నువ్వు ఫారంలోనే ఉంటావు అంటే వెంటనే చేస్తాను అభిషేకం. కానీ అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి అంటే అంతమంది చేస్తారంటే ఇక్కడ. కానీ నిరుత్సాహపడకండి. అభిషేకానికి ప్రధాన ప్రయోజనం, అవాంతర ప్రయోజనం అని ప్రతిదానికి రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఎవరు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, లోపల గిఫ్ట్ వస్తువు ప్రధానం, కానీ దాంతోపాటు ర్యాపర్ కూడా వస్తుంది. అవునా లేదు? ఇక్కడ వస్తువు, ఒక వస్తువు కోరుకుంటే బోలుడు, ప్రధానం ఒకటి కోరుకుంటే అదే అవాంతర ప్రయోజనం. అంటే ప్రధాన ప్రయోజనం ఆత్మశుద్ధి, అవాంతర ప్రయోజనం ఏమిటయ్యా అంటే రకరకాల సిద్ధులు చెప్పారు. శివుడికి మాత్రం పాలతో చేస్తే ఒకటి, పెరుగుతో చేస్తే ఒకటి. ఒకటి సంపదనిస్తుంది, ఒకటి దరిద్రాన్ని పోగొడుతుంది, ఒకటి అనారోగ్యాన్ని పోగొడుతుంది, ఒకటి శత్రుబాధను పోగొడుతుంది. ఇన్ని ప్రయోజనాలు చెప్పారు. అభిషేకంలో కూడా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్కటి ప్రయోజనం. అంతేకాదు ఇక్కడ గమనించండి, అభిషేక ద్రవ్యాలన్నీ సాత్వికంగా ఉంటాయి. అంతేగాని మిరపగుండ కలిపి అభిషేకం చేయుము, ఇంగువ నీళ్లు కలిపి అభిషేకం చేయమని ఆవిడ చెప్పలేదు. అంటే రాజస తామస పదార్థాలు లేవు, అన్నీ సాత్వికమైనవే. తెలుసు కదా. నువ్వు అభిషేకం చేయడానికి సాత్విక పదార్థాలు ఎలా వాడుతున్నావో భగవంతుడిని ఆరాధించడానికి సాత్విక భావాలు అలా వృద్ధి చేసుకో. తెలుసుకోండి ఇక్కడ. రాజస్తామస భావాలు సాత్విక భావాలే. ఇలా అభిషేకం ఇప్పుడు చెప్తున్నప్పుడు మీ అందరికీ అప్పుడే పాలతో పెరుగుతో అభిషేకం చేస్తున్నట్టు భావించారా? మానసిక పూజ అయిపోయింది, ఇంకేం కావాలి ఇక్కడ. అందుకే అన్నాం ప్రదోషకాలంలో ఈరోజు అందరం పూజ చేసుకుంటున్నాం. నిజంగా పాలు పోస్తున్నారు అనుకోండి, దృష్టి శివుడి మీద వెళ్ళదు. ఇక్కడ కూర్చుని వింటూ మీరు మనస్సుతో పాలు పోస్తున్నారు అనుకోండి, అద్భుతమైన మానసిక పూజ జరిగింది. సందేహం అయితే ఎప్పుడు ఇలాగే సెట్ అయిపోదాం అనుకోవద్దు. బాహ్య పూజ కూడా చేస్తూ ఉండండి. తెలిసి చేస్తే ఫలితం ఎక్కువ గనక ఇవాళ విన్నవాళ్ళు రేపటి నుంచి చేసే శివ పూజకి మరింత ఫలం లభిస్తుంది. ఇక్కడ అభిషేకాత్ ఆత్మశుద్ధి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక రెండవది గంధం. గంధం ఎలా ఇవ్వాలయ్యా అంటే మంచి డబ్బాలు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, ఇచ్చేద్దాం. బద్ధకాలు ఏం చేస్తాం ఇక్కడ. మనం కష్టపడకుండా బతికేద్దాం అనుకోవడం వల్ల రోగాలు ఎక్కువయ్యేట. ఏం చేస్తాం? అవునా కాదు? మీరే చెప్పండి, నేను చెప్పక్కర్లేదు. చందనం అరగదీసి ఇవ్వడం ఒక పద్ధతి అండి. ఇది భగవంతుడి కోసం కష్టపడ్డాం. ఒక ఆవిడ అన్నది, భగవంతుడి కోసం అన్ని ప్రిపేర్ చేసుకునేటప్పటికే టైం అయిపోతుందండి. పూజ చూస్తే 5 నిమిషాలు. ఇంకేమన్నది, తల్లి ప్రిపేర్ చేసుకోవడం కూడా పూజేనమ్మా అని చెప్పాల్సి వచ్చింది. తెలుసుకోండి ఇక్కడ. భగవంతుడి కోసం ఇల్లు కడుగుతావు పూజ, భగవంతుడి కోసం ఇల్లు అలుకుతావు పూజ, ముగ్గు పెడతావు పూజ, పాత్ర కడుగుతావు పూజ, చందనం అరగదీస్తావు పూజ. ఆ చందనం అరగదీసేటప్పుడు వాడిని వీడిని తిట్టుకుని అరగదీయకుండా శివాయ నమః శంకరాయ నమః అంటూ అరగదీయండి చక్కగా. అది కూడా క్లాక్ వైజ్లో అరగదీయాలి. దేవతల పూజల క్లాక్ వైజు, అపర కర్మలకి యాంటీ క్లాక్ వైజు, ఇది తెలియాలి. ఇప్పుడు అవి కూడా చెప్పాల్సిన రోజులు వచ్చే. పూర్వం ఇది చెప్పక్కర్లేదు. ఇంకా ఇవే చెప్పుకుంటున్నామంటే ఉపనిషత్తులు ఎప్పుడు వెళ్తామో తెలియదు. సరే, మొత్తానికి గంధం అరగదీసి, ఆ గంధంలో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయండి. నీ ఓపిక. గంధపు చెక్కతో అష్టగంధాలు దాకా చెప్తారు ఇక్కడ. గోరోచనము, కస్తూరి, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు ఇత్యాదులు కలిపి. పైగా శివుడికి మారేడు చెక్కతో అరగదీసి, ఎండిన మారేడు చెక్కను అరగదీసి అవి చందనం తీస్తే మహాప్రీతి అని కూడా చెప్తారు. అలాగా చందనం ఇస్తే, గంధం ఇస్తే ఏం జరుగుతుందయ్యా అంటే గంధాత్ పుణ్యమవాప్యతే అన్నాడు. ఇది కూడా ఆత్మశుద్ధి లాంటిదే, పెద్ద రుచించదు కదా. పుణ్యం వస్తుందయ్యా గంధం వల్ల అన్నాడు. పుణ్యం అంటే అర్థం ఏంటి? అది కూడా తెలియాలి కదా. పుణ్యం అంటే ఏది చెయ్యడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతావో అది పుణ్యం. మనల్ని పవిత్రం చేసే కర్మలు చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్కప్పుడు చెయ్యకుండా చాలా అడ్డుకుంటూ ఉంటాయి. అవునా లేదండి?
గంగా స్నానం చేయాలి పొద్దున్నే, ఏదో ఆటంకం. భగవత్ పూజ చేయాలి, ఏదో ఆటంకం. దానం చేయాలి, ఏదో ఆటంకం. మంచి చెయ్యకుండా అడ్డుకోవడం కూడా ఒక పాపమే. పుణ్యం చెయ్యడం కూడా ఒక యోగం. గంధ సమర్పణ వల్ల పుణ్యం చేసే యోగం లభిస్తుంది, పుణ్యకర్మల ఫలం లభిస్తుంది. ఇది చెప్పాడు ఇక్కడ. అందుకు గంధం అంత గొప్పది అన్నాడు. ఇంకొకటి పుణ్యమైన, అంతేకాదు గంధంగాని అరగది శివుడికి పెడితే శరీరానికి అందమైన ఆకారం లభిస్తుంది. ఇంకా దేశంలో గంధపు చెక్కలు దొరికితే ఒట్టు. గంధ వెంటనే లభిస్తుందా అంటే పెద్ద ఉదాహరణ భాగవతంలో చెప్తాడు. గూనిగా ఉన్న ఆవిడ గంధం అరగదీసి పట్టుకుని నిలబడింది. కంసుడు కోసం పనిచేసేది ఆవిడ. కృష్ణుడిని చూసింది, ఇన్నాళ్ళు రాక్షసుడికి పూస్తూ ఉన్నాను ఈ గంధం, ఇలాంటి అందగాడికి ఇస్తే ఎంత బాగుంటుందని మనస్సులో అనుకుంది. అంతే. ఆయన తిన్నగా వచ్చాడు, ఆ గంధం తీసి పూసుకున్నాడు. మనస్సులో అనుకుంటే లాగేసుకుంటాడు ఆయన. కృష్ణార్పణ అనడం ఆలస్యం, వెంటనే పూసేసుకున్నాడు. గంధం తీసేశాడు కాదు, ఆమెకున్న వికారం తీసేశాడు మా వెంటనే మహానుభావుడు. సుందరాకృతి ఇచ్చాడు. ఇన్స్టాంట్ స్పాంటేనియస్ రిజల్ట్, అప్పటికప్పుడే ఇచ్చాట. ఇది అనుగ్రహం. కనుకనే భగవంతుడికి కానీ గంధం ఇస్తే అందమైన ఆకారం అంటే, ఇంకా రేపు మిస్ యూనివర్స్ పోటీకి వెళ్తే టైటిల్ మీదే అని చెప్పడమే ఇక్కడ. ఇప్పటికిప్పుడు రేపటికి ఎలాగంటే అందంగా మారిపోతాను వికారమైన ముఖము అంటే గొప్ప భావం చెప్పింది ఇక్కడ శాస్త్రం. నీ ఉన్న ముఖమే ఇతరులకు అందంగా ఆదరణీయంగా కనబడుతుంది. అందుకే చూడగానే చిరాకు పుట్టేటట్టు కాకుండా చూడగానే అవతల వాళ్ళకి ఆదరణ కలిగించే ముఖానికే సుందర ముఖం అని పేరు ఇక్కడ. ఆదరణ, చూడగానే ఆధారభావం కలిగితే ఆ ముఖం సౌందర్య ముఖం. సౌందర్యం అంటే ఇదే అర్థం. చూసిన వారికి మరి కాసేపు మాట్లాడాలనిపించాలి, అదే సౌందర్యం అంటే. అలా నీకొకానొక ఆ వర్చస్సుని శోభని గంధపూజ వల్ల పొందగలవు అన్నాడు ఇక్కడ. గంధాత్ పుణ్యమవాప్యతే అయింది కదా. ఇక మూడవది ధూపాత్ ఐశ్వర్యం. ఇది ధూపం ఇవ్వడం వల్ల ఐశ్వర్యం లభిస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త అగరబత్తీలు వస్తున్నాయి, పెడతాం, అది పెట్టిన 2వ నిమిషం నుంచి తుమ్ములు ఒళ్ళు ముఖం వాచిపోతూ ఉంటుంది. ఎందుకు? అన్ని కెమికల్స్. తెలుసుకోండి. చక్కటి అగరు, గుగ్గిలం, ఇవి సాంబ్రాణి, మరి పెద్దలు చెప్పినవి ఏవి కూడా అనారోగ్యాలు కలిగించవు. మీరు పరిశీలించండి. కొత్త ప్యాక్డ్ పదార్థాలు, తర్వాత హైబ్రిడ్ వంటలు ప్రమాదకారి. చూడ్డానికి మాత్రం నిగనగలాడుతూ కనబడుతుంటుంది హైబ్రిడ్. అదే దేశవాళీ అయితే చిన్నగా కనబడుతూ ఉంటుంది, అందం ఉండదు కానీ బలం ఉంటుంది. వీటిలో వాపు ఎక్కువ, బలం తక్కువ. మనం తింటున్నదంతా అదే. అలాగే స్వామికి ఇచ్చేటువంటి ద్రవ్యములు, ఆ ధూపం కూడా ఒక పద్ధతి. అది చక్కగా దీన్ని ధూపాత్ ఐశ్వర్యం, ధూపం ఇవ్వడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పారు. దీనికి ద్రవిడ దేశంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది, జరిగిన కథ. ఒక మహానుభావుడు ఉండేవాడండి ద్రవిడ దేశంలో, మహాశివభక్తుడు. అయితే గొప్ప జ్ఞాని, మహాపండితుడు. ఒక్కొక్కప్పుడు గొప్ప పాండిత్యం ఉంటుంది, మేధస్సు ఉంటుంది, కానీ రాణింపు రాదు, డబ్బులు రావు. కొందరికి ఏమీ ఉండదు, ఇంత పాండిత్యంతో అంత సంపాదిస్తారు. ఈ లోకంలో చాలా కనిపిస్తుంటాయి. అందుకు పాపులర్ అయిన వాళ్ళే పండితులు అనుకోకండి. పాపులారిటీ లేని మహాపండితులు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే పాండిత్యం రావాలంటే ఒక పుణ్యం ఉండాలి, పాండిత్యం వల్ల డబ్బు రావాలంటే మరొక పుణ్యం ఉండాలి. ఈ మహానుభావుడికి కావలసినంత పాండిత్యం ఉంది. ఈయన కంటే అరకొర పండితులందరూ రాజాదరణ పొందుతున్నారు, సంపన్నులు అవుతున్నారు. ఈయన గారికి ఏదో ఉన్నదేదో కలిగిన కాడికి తింటూ జీవిస్తున్నాడు, కానీ దరిద్రం. పాండిత్యం, జ్ఞానం అంత ఉన్నది. ధర్మపత్ని పతివ్రత, సంతానం ఉంది. ఈయన రోజు పూజ చేసేవాడు. ఆ పూజలో ఈయనకు ధూపం ఇవ్వడం అంటే సరదా. ఒక్కొక్కడికి పూజలో ఒక్కొక్క సరదా ఉంటుందండి. కొందరికి అభిషేకాలు సరదా, కొందరికి నైవేద్యాలు సరదా, కొందరు దీపాలు వెలిగించడం ఉత్సాహం, కొందరికి నీరాజనాలు ఇవ్వడం ఉత్సాహం, కొందరికి పూజంతా నిద్రపోతూ ఉంటారు, పూజ అవగానే సంకీర్తన చేసేటప్పుడు ఉత్సాహం వస్తుంది. మంచిదే. వాడి జీవలక్షణం బట్టి వాడికి ప్రీతి ఏర్పడుతుంది, దానితో వాళ్ళు ఆనందిస్తారు. మన నార్త్ సైడ్ వెళ్తామనుకోండి, హారతి వాళ్ళకి చాలా ఇష్టం. మనకు హారతి కర్పూరం టగడగడ ముగిలి పక్కన పెట్టేయడమే. కొందరు పువ్వులు అంటే చాలా ఇష్టం, రకరకాల పువ్వులు పెట్టి పూజ చేస్తారు. కనుక మీరు పూజ అంతా చేసినా ఇష్టం ఎందుకు కొంచెం ఎక్కువ చేస్తారు. ఈయన గారికి ఇష్టం ఏంటంటే శాస్త్రం చెప్పిన రకరకాల ధూప సామాగ్రి సమీకరించడం, వాడితో ధూపం వేయడం, ఇది ఆయనకు సరదా. అందుకని ధూపం ఇస్తే ఐశ్వర్యం వచ్చును అని చేయలేదు ఆయన, ధూపం ఇవ్వడానికి సరదా అంతే ఇక్కడ. కొందరు పూజ ఫలితం వస్తుందంటేనే చేస్తారు, కొందరు పూజ చెయ్యడమే ఫలితమని చేస్తారు. రెండుకి ఇంత తేడా ఉన్నదండి. ఒక ఆవిడికి, అమ్మ భగవంతుని పూజ చేస్తున్నావు కదా, నీకు త్వరలో సంపదలు లభిస్తాయని అంటే ఆవిడ ఒక సమాధానం చెప్పిందండి. భగవంతుని పూజిస్తే సంపద లభిస్తుంది మీరు అన్నారు, నాకు భగవంతుడికి పూజించడం అనే సంపద లభించింది, ఇది చాలన్నదండి. ఎంత గొప్ప మాట, గొప్ప మాట. భగవంతుడికి నమస్కారం చేసే జన్మ సంపన్న జన్మ.
భగవంతుడిని తలంచుకునేవాడు సంపన్నుడు, భగవంతుడిని తలంచుకుండా బ్రతికేవాడు ఎంత సంపన్నుడైనా దరిద్రాతి దరిద్రుడు. తెలుసుకోండి, ఇక్కడ ఈ మాట నేననలేదు, వ్యాసుడు అన్నాడు. విపద్విస్మరణం విష్ణో సంపన్నారాయణ స్మృతి. స్మరించడమే సంపద, విస్మరించడమే విపత్తు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ పూజించడమే సంపద. అందుకే మా త్యాగరాజ స్వామి వారు తులసీ దళములతో సంతోషముగా పూజించు అన్నారు. మనం అలా చేసామా? 1,00,000 తులసి అర్చన చేస్తే మీకు ఐశ్వర్యములు కలుగును, మీ పిల్లలు బాగుపడుదురు అనగానే అప్పుడు వస్తాం. కానీ తులసీ దళములతో సంతోషముగా పూజించమనుందా? ఆయన ఏమిస్తాడు నాకు తెలియదు, ఆయన పూజించడం ఇష్టం అంతే. ఇక్కడ అలా చెయ్యాలి. అలా చేసేవాడు ఎవరు? ఈ ధూపాలు ఇచ్చేవాడు జ్ఞాని. వాళ్ళు ఆవిడే సహకరించేది. రాను రాను దరిద్రం పెరిగిపోయింది, ఇంట్లో తిండికే తక్కువైంది, ధూపాల సామగ్రి తగ్గిపోతుంది. ఏం చేస్తాడు? క్రమంగా ఏమొచ్చింది అంటే కాస్త నీళ్లు పోసి మామూలు పూజ చేసేటప్పటికి అయిపోతుంది. నైవేద్యానికి కూడా పదార్థాలు లేదు. ఎందరో మహోపాసకులు నివేదనకి పదార్థాలు లేక నీళ్లని నివేదించి అవే వాళ్ళు తాగి బ్రతికిన మహోపాసకులు ఉన్నారండి. నిన్న కాక మొన్న కూడా ఉన్నారు. అది చూసి అమ్మవారు కరిగిపోయి, నీకు 7 ఏళ్ల దరిద్రం ఉందిరా, కానీ ఇప్పుడు నా భక్తుడు అయ్యో నేను ఎలాగా అనుగ్రహించానని ధ్యానంలో కనబడి చెప్పింది అమ్మవారు. నీ దరిద్రం చూస్తే నాకే బాధ కలుగుతుంది, తీసేస్తానంది. మరి 7 ఏళ్ల దరిద్రం ఉంది కదా అంటే జోలు పట్టు అందిట అమ్మవారు. జోలు పట్టుకుంటే 7 పిడికిళ్ళు వేసింది. పొద్దున్న లేచిన వెంటనే ఇంటికి సంపద తనంత తానే వచ్చింది. మరి దరిద్రం లేదు. ఇక్కడ అమ్మవారు అనుగ్రహిస్తే 7 జన్మల దరిద్రాన్ని క్షణంలో స్వప్నంలో తీసి పారేసింది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భగవద్ అనుగ్రహం అంటే ఆయన అనుగ్రహిస్తే నీకు 100,000 జన్మల కర్మలున్నా తీసి పారేయగలడు భగవంతుడు. ఎంత చక్కటిది. అందుకే ఆయన అనుగ్రహాన్ని మనం ఏం వర్ణించగలం? ఒకప్పుడు సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి నీలకంఠేశ్వర అనే పేరుతో 108 పద్యాలు రాసుకున్నామంటే నీ 108 జన్మల కర్మక్షయమైంది అన్నారు ఆయన. ఆ మాట అర్థం చేసుకోవాలి, చిన్న విషయం కాదు, అది లోతైనది. మనం అనుభవించడానికి ఎన్ని వేల జన్మలు ఉన్నాయో మనకు తెలియట్లేదు, ఇదే అనుకుంటున్నాం. కనుక భగవద్ అనుగ్రహం ఉంటే అంత విశేషమైన ఫలితం వస్తుంది. మొత్తానికి నీకు దరిద్రపు బాధ పడుతున్నప్పటికీ ధూపం తగ్గిపోతున్న కొద్దీ ఏడుపు వచ్చింది. ఆఖరికి నీళ్లు మాత్రమే ఇస్తూ పూజ చేసేవాడు. పాపం ఆ మహా ఇల్లాలు ఎలా నెగ్గుకొస్తుందో ఇల్లు గడిచిపోతుంది. ఒకసారి అందిట మన పిల్లలు మంచి భోజనం చేసి చాలా కాలం అయిందండి, నేను అక్కడ ఇక్కడ యాచించి కలోగంజో తెస్తే, కలోగంజో అంటే వండిన పదార్థాలు బియ్యమో ఏవో తీసుకొస్తే మీరు వండి దేవుడికి నైవేద్యం పెట్టడం మేము తినడం సరిపోవట్లేదు, దరిద్రం ఎక్కువైపోయింది, పిల్లలు రాను రాను శుష్కించిపోతున్నారు, నాకు మంగళసూత్రాలు ఉన్నాయి అది ఇస్తాను, మీరు అమ్మి తీసుకురండి, దానితో పిల్లలకి ఇవాళైనా మంచి భోజనం పెడతానంది ఆవిడ. వెంటనే సరే అన్నాడు. ఆయన గృహపోషణ చాలా ప్రధానంగా తీసుకున్నాడు. ఆయన బద్ధకిష్టే మానేయలేదండి. ఆయన ప్రయత్నం చేస్తున్న ఫలితం రాలేదు. ఏం చేస్తాం? పట్టుకెళ్ళాడు ఈ బంగారాన్ని, దుకాణంలో అమ్మాడు, డబ్బు పట్టుకుని వస్తున్నాడు. వస్తూ ఉంటే త్రోవలో ఆ బజారులో ధూపాలు అమ్మే సామగ్రి దుకాణం ఒకటి ఉన్నది. వాడి వాసన బయటకు వచ్చింది. అబ్బా శివుడికి ధూపం వేసి చాలా కాలమైంది అనుకున్నట్టు. వెంటనే మూడు మారిపోయింది, డబ్బులు కనబడుతున్నాయి. తర్వాత సంగతి చూసుకుందాం, ముందు ధూప సామగ్రి కొందామని వెళ్ళి అన్ని ఏరుకున్నాడు చక్కగా ఉన్న డబ్బుతో. తిన్నగా అటు వస్తూ ఉంటే అద్భుతమైన శివాలయం కనబడింది. తను చేరిపోయాడు అక్కడికి. స్వామివారికి ధూపం వేయండి అన్నాడు. అర్చక స్వాముల వారు చక్కగా అభిషేకం చేసి బిల్వదళములతో శోభిల్లుతూ రమ్యమైనటువంటి కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అలా సిద్ధమైన అప్పుడే బిల్వ పూజ, పత్ర పూజ, పుష్ప పూజ పొందినటువంటి పరమేశ్వరుడు ఎదురుగా నిలబడి ధూపం వేశాడు. ఆ ధూపాలు సువాసన, ఆ ధూపాల మధ్యలో శివలింగం చూస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి. పూజించి అలంకరింపబడ్డ శివుణ్ణి చూడగానే ఆనంద పరవశ భావం కలుగుతుంది. ఆనంద పరవశుడైపోయాడు అతను. అన్నీ మర్చిపోయాడు, ఒక ధ్యాన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పూజ అయింది, తలుపులేశారు. అప్పుడు ఇహలోకానికి వచ్చాడు. బాబాబు ఇంటికి వెళ్ళి అన్నట్టు ఎవరు, ఇల్లా వెళ్ళాలా అని, ఎందుకు ఇక్కడికి వచ్చాను అనుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చేది బంగారం కదంతా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆవిడేసే ధూపానికి ఏం సమాధానం చెప్తాడు ఆయన. మొత్తానికి దిగులు పడుతూ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎంతసేపు జరిగిందో రోజు. ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ ఆవిడ చక్కగా పరిచారికా జనంతో వచ్చి, కుచేలుడికి జరిగినట్లే పరిచారికా జనంతో వచ్చి స్వాగతం పలికిందిట. ఇంటి నిండా సంపద. ఏమిటి హఠాత్తుగా ఇలా ఎలా వచ్చాయి అంటే, మీరు అలా వెళ్ళారా, ఈ లోపల రాజుగారి నుంచి ఒక మంత్రి స్వయంగా వచ్చి, రాజుగారి మంత్రివర్గంలో మీలాంటి మేధావి ఉండాలని రాజనీతి శాస్త్రంలో అధ్యయనం చేసిన మహాపండితులు మీరు, ధర్మనిష్ఠులు, ధర్మం కలిగినటువంటి వాడు కానీ రాజుకు సలహాదారుగా ఉంటే ఆ దేశం బాగుంటుంది. కానీ లంచగొండులు, దొంగలు,
కుంభకోణం ఉన్నవాళ్ళు మాత్రమే మంత్రులైతే దేశం నాశనమైపోతుంది అని అనుకునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎంత అవినీతి ఉంటే వాడికే ఓటు వేస్తారు. ఎందుకంటే మన చేత కూడా అవినీతి చేయిస్తాడు వాడు. అందుకే రాజులు పాలకులు అవినీతులైతే కొంత పర్వాలేదు, కానీ ప్రజలు కూడా అవినీతి పరులైపోతే ఆ దేశాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు భారతదేశం లాగా. ఈ మాట అనడానికి నేనేం జంకట్లేదు ఇక్కడ. వాడు అవినీతి పరుడు, ధర్మాన్ని నిలువున నాశనం చేస్తున్నాడు. నిన్న కాక మొన్న దాణా స్కాముల్లో తినిపారేశాడు, దేశాన్ని గుల్ల చేశాడన్న మళ్ళీ ఎంచుకుంటున్నారంటే అవినీతి పరులైన ప్రజలను ఎవరు బాగు చేయగలరు? ఆలోచించండి. ఇక్కడ మాకేం భయం లేదు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆలోచించండి, ఎప్పుడుకు మేల్కొంటుంది జాతి. అందుకు అవినీతి లేనటువంటి పాలన గడపడం కోసం, న్యాయబద్ధమైన పాలన ఇవ్వడం కోసం మంత్రుల్ని పెట్టుకునేవారు పాలకులు. ఇది తెలుసుకోండి. అరే మనం అనుకుంటూ ఉంటాం రాచరిక వ్యవస్థ అంతా పోయింది, ప్రజాపాలన వచ్చింది, అందుకు మనం చాలా బాగుపడిపోయాం. ఇంత భ్రాంతి మరొకట్లేదండి ఇక్కడ. పూర్వం రాచరిక వ్యవస్థలో రాజు బాగుంటే దేశమంతా బాగుండేది. ఒక్క రాజు ఏదైనా తప్పు చేస్తే దేశం దెబ్బతినేది. కానీ పేటకి రాజులైపోయి 5 ఏళ్లకో రాజులయ్యి, ఊరికో రాజులయ్యి, అప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని దోచుకుంటే ఇప్పుడు ఒక ఊరిని ఒక పాలకుడు తనివి తీరా దోచుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి, దీని ప్రజాస్వామ్యం ఎలా అంటారో నాకు తెలియదు ఇక్కడ. సరే, మొత్తానికి నీతిమంతుడైన ధర్మశాస్త్రవేత్త, రాజనీతి శాస్త్రవేత్త ఎవరున్నారా అని పరిశీలిస్తే మీరు అటువంటి వారు అని అనేక మంది తీర్మానించారు. కనుక మీరు మంత్రిగా రావాలని రాజుగారు వర్తమానం పంపారమ్మా. మీ ఆయన లేరా? అయ్యా ఇప్పుడే బయటికి వెళ్ళారు అని. వస్తే ఇక్కడ రథము అన్నీ పెట్టారు, వ్యక్తుల్ని పెట్టారు, వారిని అక్కడికి రమ్మనండి. రాజుగారు రమ్మన్నారు, వారిని తీసుకువెళతాం. మీకు ముందు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకుండా కొన్ని నెలలకు సరిపడేటువంటి గ్రాస వాసవధాన్యములు అన్నీ కూడా మీకు ఏర్పాటు చేయమని చెప్పారు. ఇవి తీసుకొచ్చి ఇచ్చేయమని వెళ్ళారయ్యా అని చెప్పింది ఆవిడ. చూసారా, ఇలా వెళితే అలా అనుగ్రహించాడే పరమేశ్వరుడు. అందుకే ధూపాత్ ఐశ్వర్యం ఇది చెప్తున్నారు. అప్పుడు ఆయన సంతోషించాడు. ఇంకా రేపటి నుంచి శివుడికి మంచి ధూపం వేసుకోవచ్చని ఆనందించాడు ఆయన. తెలుసుకోండి, ఇక్కడ సంపత్ దేనికయ్యా అంటే మరింత ధర్మం ఆచరించడానికి. ఇది తెలుసుకోండి. ఇక్కడ ధనాత్ ధర్మం తత సుఖం అని చెప్పింది పెద్దలు. ధనంతో ధర్మాచరణ, ధర్మాచరణతో సుఖం. మన హై జంపే, ధర్మం పక్కకి తీస్తాం, ధనం నుంచి సుఖానికి జంపు, అదేగా మన బతుకు. కానీ ధనంతో ధర్మం, ధర్మంతో సుఖం, ఎంత అద్భుతమైన విషయం చెప్పారు ఇక్కడ మహానుభావుడు. కనుకొని ఇప్పుడు ధూపాత్ ఐశ్వర్యం అన్నాడు ఇక్కడ. ఇక్కడ తన ధర్మానికి, భారతదేశానికి, సనాతన ధర్మావలంబులకి బలమిచ్చుగాక, పుష్టినిచ్చుగాక అని ప్రార్థిస్తూ సర్వం శివార్పణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంకర. మా దయించి ఎవరో కదలవద్దు మీ ప్లేసుల్లోంచి. ఒక నిమిషం అలాగే కూర్చోండి. గురిగారి కోడి దీపోత్సవం భాగంగా దీపోత్సవం జరుగుతుంది. అది జరిగిన తర్వాత అప్పుడు మీరు తిరిగాను. సత్యనారాయణ గారి దంపతులు, జీవి సత్యనారాయణ గారి దంపతులు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా బోగుడి సత్యనారాయణ గారు కూడా. మరొక విషయం, నిన్న చక్కగా జనం వచ్చారు, వాళ్ళు రాలేరు అనుకున్నాం. కానీ మా చీడికి వాళ్ళకి శివభక్తి చాలా ఎక్కువ ఉందని రుజువు చేశారు. ఇక్కడ వచ్చిన వారందరికీ శివారాధన ఫలం లభించింది. రేపు కూడా ఇలాగే పొందాం. కానీ పూజ ప్రారంభం నుంచి ఉంటే సంపూర్ణ ఫలం లభిస్తుంది. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అరాతి వర్గమునంతము జేయును పరాక్రమమున కిరాతమూర్తి.
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर